మంత్రం రచ్చ చేయకుండా ఉంటే ఇక అది డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది డ్యామేజ్, పెద్ద డ్యామేజ్. ఎందుకంటే ఆయన ఫ్లెక్సీ లేకపోతే ఈయన ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఆయన నిందించుకుంటాడు, ఆయన నెత్తి మీద మట్టి పోసుకుంటాడు. కానీ మైనంపల్లి వచ్చి ఫ్లెక్సీలు పెట్టి నువ్వు రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అంటే ఆయనే చేస్తా అన్నాడు కదా, మళ్ళీ నువ్వేంది అడిగేది? ఆయన్నే చేస్తా అన్నాడు. నువ్వు నిజంగా 49,000 కోట్లు కాదు 26 కోట్లు చూపించు. ఇదిగో 26,000 కోట్లు ఇచ్చినాం, 8 లక్షల చిల్లర అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వు ఎట్లయితే శ్వేతపత్రం ఇచ్చిండో బట్టి గారు, సేమ్ అలాగే రేపు పొద్దున్న బట్టి గారిని 26,000 కోట్లు శాంక్షన్ చేసినాం బై, ఇదిగో బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి, క్లియర్ అయిపోయినాయి. సరే ఉంటారు ఒకటో రెండో అర్హులు అనర్హులు, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీకి ఒకరికే ఇస్తా అన్నామో, ఇట్లా ఇష్యూస్ ప్రభుత్వ పాలసీల ప్రకారం కొంతమంది లబ్ధిదారులు నష్టపోయి అంటే రాకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇస్తారు, నెక్స్ట్ టైంలో ఇస్తారు. ఇంకో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళీ 10 లక్షలు అప్పు చేసినప్పుడు 2 లక్షలు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు, అది జరుగుతుంది. కానీ ఈ లోపలే ఆయన తొందరపడి ఫ్లెక్సీలు పెట్టి రాజీనామా చేయి. అరే పైసలే రిలీజ్ చేయలే 15వ తారీఖుకి రిలీజ్ చేసిన రుణాలు రావాలి కదా, నువ్వు ఇంటి వరకు వెళ్ళాలి కదా పైసలు. పోకనే నువ్వు అడిగితే ఎట్లా? ఆగస్ట్ 15 కాదు 20వ తారీఖు 30వ తారీఖు అడిగింటే దానికి ఒక వ్యాలిడిటీ వాల్యూ ఉండేది. ఆ 2 లేకుండా చేసుకున్నాడు. ఇక్కడ చూడండి అన్న, 2 లక్షలు దాటిన వాళ్ళకి రుణమాఫీ ఎప్పుడంట? ఊసెత్తని ప్రభుత్వం, రైతులతో అయోమయం. కుటుంబ రుణాలు వేరు బ్యాంకుల్లో ఉంటే ఎలా? 2 లక్షలు దాటిన వాళ్ళు 20 లక్షల మంది రుణ రైతులు. మాఫీ కాలేదంటే మళ్ళీ అప్పు చేయాల్సిందేనా? సో ఇది ఎవరిది అని అంటే 2 లక్షలు దాటిన వాళ్ళు. ఈ 2 లక్షలు కాకుండా 2 లక్షల చిల్లర చేసి ఉంటారు కదా, 2 లక్షల 10,000, 2 లక్షల 11,000, 12,000 చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళు కూడా మేము కూడా ఇంటికి కింది స్థాయిలమే కదా, మా దగ్గర కూడా పైసలు ఉండవు కదా, మరి మాకెట్లా? మరి మేము ఎలా బతకాలి? మళ్ళీ మేము అప్పులు చేసుకుంటా బతకడమేనా? ఇది మాఫీ కాదు, మళ్ళీ మేము అప్పులు చేసుకుంటా బతకాలా పైనంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక కౌలురైతు ఆత్మహత్య, పంటలు పండక ఆవేదన, అప్పులు తీరక బలవంత్ మరణం, హన్మకొండ జిల్లాలో విషాదం. ఇప్పుడే చూసాము. ఏంటిది అని అంటే, మేము రైతులందరికీ రుణమాఫీలు చేస్తున్నాము, అందరికీ రైతు రుణమాఫీ అయితే 2 లక్షలు ఏదైతే ఉందో చేసాము అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వన్స్ మనం చూసుకుంటే కూడా ఇక్కడ కౌలు రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఎక్కడ అంటే హన్మకొండ జిల్లాలో. ఏంటిదంటే పంటలు పండక, అది దానికి రీజన్స్ వాటర్, కరెంట్ లేకపోవడమే అన్న, అండ్ సీడ్స్ కూడా ఎట్లా అంటే ఫర్టిలిటీ ఇవ్వకపోవడం, లేకపోతే ఇలాంటివి ఏవి లేక వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ గవర్నమెంట్ అయితే మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ రైతులకే ఇస్తున్నాము, ఆ తర్వాత స్టూడెంట్స్కి ఇస్తున్నాము అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఏడిపోతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ చాలా రోజుల తర్వాత నేను చూసినంత వరకు ఏంటిది అని అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను రైతులు చనిపోవడం అనేది చాలా తక్కువ చూశాను. కానీ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను చదవడం, ఇది ఆర్టికల్, ఇలాంటి రైతు ఆత్మహత్య అనేది ఇది 3rd ఆర్టికల్ 4th ఆర్టికల్. అంటే వాళ్ళు వచ్చిన 8 నెలల్లోనే ఒక 3-4 చనిపోయారు. మరి బేసిక్గా మరి ఇప్పుడే బేస్ టైంలోనే ఇంతమంది చనిపోతుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఉండాల్సింది ఇంకొక 4.5 years ఈజీగా ఉండాలి. మరి ఈ 4.5 years పరిస్థితి ఏంటి రైతులది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా పంటలు వండలేదు, లేకపోతే ఇంకేదో అని చెప్పి ఎవరు ఏడవలేదు, ఎవరు చనిపోలేదు, మరి చనిపోతున్నారు. మరి దీనికి ఆన్సర్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, అది వాళ్ళ బాధ్యత. గతంలో కాంగ్రెస్ మొత్తం ఇది మెగా ఇన్ఫ్రా మీద పడి ఏడ్చింది. మెగా ఛానల్స్ అన్ని మెగా చేతిలో, TV9, 10 టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, అన్ని టీవీలు కొనేసుకున్నాడు మెగా. మై హోమ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద ఏడ్చింది. మై హోమ్ ఆయన వెళ్ళి బీజేపీలో కూర్చున్నాడు, మెగా ఆయన వచ్చేసి కేసీఆర్ నుంచి ఇప్పుడు కొడంగల్కి కూడా ఆయనే వచ్చాడు. ఇంకా మెగాకి మించిన మొగోడు లేడు తెలంగాణలో, ఇదైతే వాస్తవం. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి నువ్వు మొగోడివి, ఎందుకంటే కేసీఆర్ దగ్గరైనా నువ్వు మొగోడివే, రేవంత్ రెడ్డి దగ్గర మొగోడు, పైసలు ఇచ్చేటోడే మొగోడు. ఇక్కడ ఎవడరా మొగోడు అంటే మెగా ఇన్ఫ్రా, మెగా కృష్ణారెడ్డి, మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగాకి సంబంధించిన ఈ రెడ్లు కలిశారు. మొన్నటి వరకు వెలమూలకు సాగరి చేస్తారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు కదా అన్న. ఏం కొట్టుకోలేదు, అంత రాజకీయం బయట అది అంత బయట. ఇప్పుడు రింగ్ లోపల ప్లేయర్స్ అథ్లెటిక్స్ ఏం చేస్తారు, కత్తియుద్ధం చేస్తారు, కొట్టుకుంటూ కుస్తీలు పోటీలు చేస్తారు, అంతా అయిపోతుంది. బయటకు వచ్చినాక అలా బెల్ల చేసుకుంటారు, మళ్ళీ సేమ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు. నువ్వు రింగ్ లోపల చూసి కన్ఫ్యూజ్ అయితే ఎట్లా? బయట చూడాలి. ఇది రింగ్ లోపల, అంటే లాస్ట్ నువ్వు చూసింది అంతా రింగ్, ఇదంతా రింగ్ లోపలే. బయట వేరే స్టోరీ నడుస్తుంటుంది. వీళ్ళకి జరిగిపోతుంటే వీళ్ళు 1,000 కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తారు, 100 కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తారు ప్రభుత్వాలకి. రేపు ఎలక్షన్ ఉంది, ఇవన్నీ ఇచ్చేది దేనికి అనుకుంటున్నాం? రాజస్థాన్, హర్యానా స్టేట్ ఎలక్షన్కి కావాలి.
ఓకే. లోకల్ బాడీకి అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ప్రొక్వైర్ చేస్తారు. అక్కడక్కడ ఈ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి రకరకాల ఇష్యూస్లో నుంచి తీసుకుంటారు, డబ్బులు తీసుకొని అక్కడ లోకల్ బాడీలో ఖర్చు పెడతారు. ఎంత అవుతుంది గట్టిగా అంటే 5 నుంచి 10,000 కోట్లు అవుతుంది లేదు లోకల్ బాడీకి. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ పెద్దది కదా, స్టేట్ ఎలక్షన్కి మినిమం 30,000 కోట్లు కావాలి. ఈ స్టేట్లో ఉన్న జనరల్ బాడీ ఎలక్షన్ ఈక్వల్ టు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎందుకంటే మళ్ళీ ప్రతి ఒక్కరు ఓటేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం 60% ఆఫ్ పీపుల్ ఓటేస్తారు. అది రూరల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రూరల్లో అందరికీ పర్చేస్తలే, ఎవడు డబ్బు ఎక్కువిస్తే వాడికి ఓటేస్తారు. డబ్బు ఇచ్చిన వాడికే ఓటేస్తాము అని వేయడం వల్లే, ఎవడు కరెక్ట్ పర్సన్ ఎవడు రైట్ పర్సన్ అని తెలుసుకోకపోవడం వల్లే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సో అది పరిస్థితి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళందరి గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఈ మంత్రులు ఎప్పుడు ఎక్కడ సీన్లోకి రారు, మాట్లాడరు. హరీష్ రావు అండ్ కేటీఆర్ విషయంలో అవుట్ రైట్గా వీళ్ళు రాజకీయం కరెక్ట్గా చేస్తున్నా, కేసీఆర్కి ఆరోగ్యం బాగోలేదు, ఆయన సిక్ అయ్యారు, ఆయనకి హెల్త్ కండిషన్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఇదే క్రమంలో హుటాహుట్టిన యశోద హాస్పిటల్ డాక్టర్స్ అందరూ ఆయన నివాసానికి చేరుకోవడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాఖీ హడావుడి ఉంటుంది. ఈసారి రాఖీ హడావుడి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎందుకు లేదు? ఫామ్ హౌస్కి డాక్టర్లు ఎందుకు వెళ్ళారు? డాక్టర్లు అందరూ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు, అసలు వాట్ హ్యాపెనింగ్ అనేది కొంచెం ఇదిగా ఉంది. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి బయటికి. మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడో ఇక్కడ పర్చేస్తులు. సో వాళ్ళ త్రూ అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ ఇంటికి ఎవరు వస్తున్నారు రాఖీ కట్టడానికి అని క్యూరియాసిటీ మీద మనం ఎంక్వైరీ చేస్తే లేదు కేసీఆర్కి హెల్త్ బాగాలేదు, ఎవరిని ఎలో చేయట్లేదు, యశోద హాస్పిటల్ టీంని ఇక్కడ మానిటర్ చేస్తుంది అని ఉన్న మనకున్న ఇన్ఫర్మేషన్. లేదంటే రెగ్యులర్గా సబితమ్మ వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి సీతక్క పోతుంది, ఎవ్రీ ఇయర్ ఆవిడ రాఖీ కడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక్క నిమిషం. హలో అమ్మ, జై శ్రీరామ్ అమ్మ. అదే అమ్మ, మనము కాలిన్ లైవ్లో ఉన్నామమ్మ. రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ప్రణీత మేడం మెదక్ యాస్పిరెంట్ బీజేపీకి సంబంధించి ఆవిడ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. అమ్మ, ఈ దాడులపైన డిస్కషన్ జరుగుతుంది. మనం మార్నింగ్ న్యూస్ చేస్తున్నాము. దాడులపైన, మహిళలపైన జరుగుతున్న అన్యాయాలపైన మనము డిస్కషన్లో ఉన్నాము. మీరు రైట్ టైంకి కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం పూజలో కూడా ఉన్నా. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. అవును. అయితే ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతానా? అమ్మ చెప్పండి, మీ సందేశం ఇవ్వండి. ఎందుకంటే మీరు చాలా పెద్ద వక్త, మీరు బాగా మాట్లాడతారు. మీరు మీ మీద చాలామందికి ఆలోచన ఉంది. ఈవిడ బయటకు వస్తే మాకు ఆడపిల్లల గురించి గట్టి వాయిసెస్ ఇస్తుంది, లేదంటే సనాతన ధర్మం గురించి ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీకున్న సబ్జెక్ట్స్ గురించి చాలామందికి అవగాహన ఉంది. సో మీలాంటి వాళ్ళు రాఖీ పౌర్ణమి సందర్భంగా మీరు కాల్ చేసి మాతో మాట్లాడడం మా అదృష్టం. ఒకసారి మీ సందేశం ఏదైనా ఇస్తే బాగుంటుంది. ముందుగా ప్రేక్షకులందరికీ నా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. దేశము, రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి అందరికీ సహకరించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ శుభ సందర్భంలో మహిళలపై జరిగే అత్యాచారాల్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. కానీ మనం ఎక్కడ కూడా దాన్ని యాక్షనబుల్ అంటే దీనికోసం చేయవలసింది ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించట్లేదు అనేది నా అభిప్రాయం. కొంచెము మన నాయకులు, సొసైటీలో ఉండే లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధ్యత వహించాలి. సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత ఉండాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్కళ్ళు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి, స్వీకరించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని కేవలం ఒక రాజకీయ నాయకులు మాత్రమే, దేశ నాయకులు మాత్రమే, లేదంటే ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలని కాదు. ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఎప్పుడైతే మనలో అవేర్నెస్ అంటే జాగరూకత పెరుగుతుందో దీన్ని అరికట్టే అవకాశము లేకపోలేదు. అవునమ్మా. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది మన పోలీస్ వ్యవస్థ నుంచి మంచి గట్టి సహకారము. ఏది ఏమైనా కూడా కఠినమైన శిక్షలు కనుక మనం తీసుకురాగలిగితే మహిళల పట్ల జరిగే అన్యాయం మీద, అత్యాచారాల మీద, ఈ అమానుషాల మీద గట్టిగా చట్టాలు రావాలి. ఇంకొకసారి ఇటువంటి పని చేయాలంటే ఎవరైనా భయపడాలి. ముఖ్యంగా తల్లులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి మీ కొడుకుల మీద, ఇంట్లో ఉన్న మగపిల్లల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఒక ఆడపిల్లల యొక్క రక్షణ మాత్రమే కాకుండా మగపిల్లల యొక్క అప్బ్రింగింగ్ ఏదైతే మనం వాళ్ళని పెంచుతామో, ఏ రకంగా ఇంట్లో వాళ్ళకి మనం సంస్కారాలు ఇస్తామో దానిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇది నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కళ్ళు సమాజం పట్ల జాగరూకంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నైతిక బాధ్యత ఉండాలి. పక్కింట్లో జరుగుతుంటే నాకేమని అనుకునే పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏ ఆడపిల్ల అయినా ఎవరైనా ఎక్కడ ఏది జరిగినా కూడా రిపోర్ట్ చేసిన వెంటనే పోలీసులు కనుక దీనికి స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోగలిగితే, గట్టి చట్టాలు అంటే కఠినమైన చట్టాలు కనుక రాగలిగితే, ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు
ఎంత అమానుషంగా జరుగుతుందో ఆ భయం అదే విధంగా వాళ్ళ పైన మనం చట్టాలు కనుక తీసుకురాగలిగితే భయం అనేది ఉండాలి. సౌదీ అరేబియా మిగతా కంట్రీస్ లో ఉన్న భయం భారతదేశంలో లేదు. ఎందుకంటే ఏమన్నా చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకి ఎటువంటి దాని మీద భయాలు కానీ ఏమన్నా జరుగుతుందని ఆందోళన కానీ ఎవరికీ లేదు. ముఖ్యంగా చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి. ఈ రెండు కనుక అయితే ఒక 50% వరకు మనం దీన్ని అరికట్టగలుగుతాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా మీ సందేశం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అమ్మాయిల మీద అఘాయిత్యాలు అంటే ఓన్లీ రేపులు కాదు, డౌరీ హెరాస్మెంట్స్ అంటే డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో పెళ్ళైన ఆడదాన్ని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, అనుమానించడం. ఫస్ట్ ఎక్కడ మొదలవుతుందంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఓకే, ఇప్పుడు మైండ్ సెట్స్ మారినాయి, ఆడపిల్ల పుట్టింది మనకి ఓకే, మనం ఆడపిల్లని అలా చూడాలి ఇలా చూడాలి అనుకుంటున్నారు. ఒక సర్టన్ టైం ఏజ్కి వచ్చేసరికి 12-13 ఏళ్ళకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. చదువు విషయంలో తర్వాత ఒకవేళ బాల్య వివాహాలు ఒక సర్టన్ ఆఫ్ ఏరియాస్లో జరిగితే తర్వాత చదువు విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ అమ్మాయి ఇంటర్ చదివిందిగా చాలు, ఇంకెందుకు ఈ అమ్మాయి మీద ఖర్చు పెట్టాలి. డాక్టర్ చదివితే మళ్ళీ ఈ అమ్మాయి డాక్టర్గా కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. ఇంజనీర్ చదివితే ఇంజనీర్ కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. సో చదువు విషయంలో నిర్లక్ష్యం, లేదంటే ఎందుకు అనే చిన్న చూపు. మూడోది వచ్చేసరికి పెళ్లి విషయంలోకి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇష్టపూర్వకమైన పెళ్లి కాదు, కమ్యూనిటీ గైడ్లైన్స్లు, కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు మాటలు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు నేను అబ్బాయితో బండి మీద వెళ్తూ చూసా, లేదంటే మీ అమ్మాయి అట్లా తిరుగుతుంది, మీ అమ్మాయి ఇలా బట్టలు వేసుకుంది అలా బట్టలు వేసుకుంది అని. ఇదే కాదన్న, ఇంకా చదువుకున్న ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అమ్మాయి, అప్పుడు ఏం చేస్తారు అని అంటే అబ్బాయిని కూడా సాఫ్ట్వేర్ తీసుకురావాల్సి వస్తుంది. అమ్మాయికి మించిన దానికంటే ఇంకొంచెం ఎక్కువని తీసుకురావాలి. ఒకవేళ మేము అలా తీసుకురాలేకపోతాం, సో జాలు ఇక్కడికే చాలు. వివక్ష ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పుట్టినప్పుడు ఆలోచన బాగానే ఉంటుంది, కానీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి, చదువు విషయంలో వివక్ష జరుగుతుంది, తర్వాత పెళ్లి విషయంలో వివక్ష జరుగుతుంది, కులాంతర మతాంతర వివాహాలు. అంటే లవ్ జిహాదీ లాంటివి చేసుకోమని నేను ఎంకరేజ్ చేయను, కానీ కులానికి మతానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి, వేరే కులాలకి వేరే మతాలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి, ఆడపిల్ల ఆలోచనకి రెస్పెక్ట్ ఇచ్చి చేసే పరిస్థితులు లేవు. ఆ తర్వాత వచ్చేసరికి డౌరీ హెరాస్మెంట్లు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళలో కట్నాలు, లేదంటే అది లేదు ఇది లేదని ఆ హెరాస్మెంట్స్. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో పెళ్ళాన్ని కొట్టడము, సాధించడము. మీరు ఇంకో పక్కన చూసుకుంటే ముస్లిమ్స్లో కూడా, హిందువులతో పాటు ముస్లిమ్స్లో కూడా ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆమె కూడా మహిళే, మన దేశపు మహిళే, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా. ఇలాంటి కేసెస్ బంజారాహిల్స్లో ఓల్డ్ సిటీలో, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అయితే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎన్ని వస్తాయి. గురకాలు వేసుకొని వాళ్ళు వచ్చి ఏడుస్తూ పోలీసు వాళ్ళ దగ్గర మొత్తుకొని నా మొగుడు కొడుతున్నాడు, చంపేస్తున్నాడు రండి అంటే వీళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితి చేస్తారు. ఎన్నిసార్లు? ఈరోజు వచ్చిన మహిళ ఈ వారంలో 2వ సారి వస్తుంది. వాడికి వార్నింగ్ ఇస్తాం, కొడతాడు, చేస్తారు, వదిలేస్తారు. మొగుడు పిల్లల్ని విడగొట్టేసి వీడిని జైల్లో పెట్టేస్తే వాడేమంటాడు, నీ వల్ల నేను జైలుకి పోయినా నేను విడాకులు ఇస్తా అంటాడు. అలాంటి యాక్షన్ తీసుకోలేరు. వాడిని పిలుస్తారు, బెదిరిస్తారు, మంచిగా చూసుకురా పోయిన సంబంధించి పంపిస్తారు. 3వ రోజు అసలు వాడి ఆలోచన విధానం మారాలి కదా. పోలీసుడు ఏం చేస్తాడు, వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ పిచ్చి హాస్పిటల్ వేయాలి. పిల్లాన్ని కొడుతున్నాడంటేనే వాడు ఒక మానసిక వికలాంగి అనుకొని తీసుకుపోయి ఫస్ట్ పిచ్చి హాస్పిటల్ వేసి, అరే నువ్వు ఇక్కడనే ఉండరాబోయే 3 నెలలు అంటే వాడికి ఆ పిచ్చి కుదురుతుంది. తర్వాత వచ్చి పెళ్ళం పెట్టింది తింటాడు, పెళ్ళం చెప్పింది వింటాడు. సో అలాంటి పరిస్థితులు రావాలి. అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేసే వాళ్ళలో చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అమెరికాలో ఉంటారు, లేదంటే వీళ్ళు వెళ్ళిపోయి హైరైజ్ అపార్ట్మెంట్లో ఉంటారు, వీళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద కమ్యూనిటీలో ఉంటారు. అక్కడ ఈ తల్లిదండ్రులను తీసుకెళ్ళి పెట్టాలంటే చిన్న చూపు. వీళ్ళు ఏంటంటే ఈ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు, కానీ వీళ్ళు ఎడ్యుకేట్స్ ఉండరు. సో వీళ్ళని తీసుకెళ్ళి మనము అక్కడ పెట్టుకోవాలా, మనకి ఇది కమ్యూనిటీలో మన ఇది తగ్గిపోద్ది, స్టేటస్ తగ్గిపోద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మహిళల్ని, అంటే పుట్టిన దగ్గర ఆలోచన ఒకలా ఉంటే చనిపోయేటప్పుడు వరకు ఒకలా ఆలోచన ఉంటుంది. సో మహిళల విషయంలో వివక్ష చూపకండి, సమానత్వం పాటించండి మహిళలతో. సో ఇది ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళల పట్ల మాకున్న గౌరవం. సో మా మేనేజ్మెంట్ కూడా మహిళల ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఆఫీస్లో కూడా ఒక 6 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సో మా మేడం కూడా ఒక మహిళగా